పార్వతి అలాగే ఆమె భర్త చంటి అక్కడ శ్రీనివాస్ నగర్లోని విఆర్కే అనే ఒక అపార్ట్మెంట్లో 103 ఫ్లాట్లో ఉంటున్నారు. అయితే ఇద్దరు పిల్లలు వివాహం జరగడంతో భార్యాభర్తలు మాత్రమే ఉంటున్నారు. అయితే సాయంత్రం సమయంలో భర్త పాన్ షాప్కి వెళ్ళడంతో భార్య ఒంటరిగా ఉంటుంది పార్వతి. అయితే వారికి సంబంధించి ఒక భవనాలకు సంబంధించిన అంశంలో భాగంగా ఒక అద్దె ఇంట్లో బార్బర్ షాప్ నిర్వహిస్తున్నారు రాము అనే వ్యక్తి. అయితే గత 3 నెలలుగా రాము అద్దె చెల్లించకపోవడంతో పార్వతి అలాగే చంటి కూడా కొంత ఒత్తిడి తేవడం జరిగింది. అయితే అద్దె చెల్లింపు విషయంపై మాట్లాడతానని రాము ఇంటికి రావడం జరిగింది. ఆ సమయంలో పార్వతి కాస్త గట్టిగా డబ్బు చెల్లించలేని అంశంపై చర్చించారు. అయితే ఒక పథకం ప్రకారం అక్కడికి వచ్చిన రాము ఆమెపై దాడి చేశాడు. దాడి చేసి అక్కడ అందుబాటులో ఉన్న ఒక వైర్తో ఆమె పేక చుట్టి ఊపిరి ఆడకుండా చనిపెట్టేట్టు చేశాడు. అనంతరం ఆ లోపల ఉన్న మంచంపై ఉన్న పిల్లోను కూడా తీసుకొచ్చి ఆమె ముఖంపై అద్దడంతో ఊపిరి ఆడకుండా ఆమె మృత్యువాత పడింది. మృతి చెందిన తర్వాత ఆమె శరీరంపై ఉన్న బంగారు ఆభరణాలు దాదాపు 5 తులాల బంగారంతో పాటు బీరువాలో కూడా నగదును చోరీ చేసే ప్రయత్నం చేసినప్పటికీ దానికి సంబంధించిన తాళాలు లేకపోవడంతో అతను విడిచిపెట్టాడు. అయితే నిందితుడు ఆ తర్వాత మరింత లోతుగా వ్యవహారాన్ని నడిపే ప్రయత్నం చేశాడు. అందులో భాగంగా ఏ డ్రెస్తో వచ్చాడో ఆ డ్రెస్ను మార్చుకోవడమే కాకుండా ఏదైతే ఫోరెన్సిక్ నిపుణులు కావచ్చు లేకపోతే డాగ్ స్క్వాడ్కి విషయం గుర్తు రాని రీతిన అలాగే దానికి మించి కేసు మళ్లించే ప్రయత్నం చేసి ఆడ కొంత కారం కూడా చెల్లిన పరిస్థితుంది. అయితే పోలీసులు సీసీ ఫుటేజ్ను పరిశీలించడం అలాగే అక్కడ ఘటనా స్థలంలో నిందితుడు రాము త్వరగా పరారయ్యే క్రమంలో అతని మొబైల్ ఫోన్ను అక్కడ విడిచిపెట్టడం జరిగింది. ఈ అంశాల ఆధారంగా నిందితుడిని కేవలం 2.5 గంటల్లోనే పట్టుకున్న పరిస్థితి. అయితే ఈ ఘటన నేపథ్యాన కేవలం అద్దె చెల్లించలేదన్న కోపంతో అన్నిటికంటే మించి ఆర్థిక ఇబ్బందుల నేపథ్యాన రాము ఈ రకంగా వివాహిత పార్వతిని హత్య చేసినట్టు పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ ఘటన నేపథ్యాన విశాఖలో కొంత కలకలం రేగింది. ఒంటరిగా ఉన్న మహిళపై దాడి చేయడం హత్య చేయడం కొంత ఆందోళన కలిగించింది. అయితే పోలీసులు తాజా ఘటన నేపథ్యాన ఒంటరి మహిళలు కాస్త జాగ్రత్తగా ఉండడమే కాకుండా అపరిచితులు రాకూడదు, అన్నిటికంటే మించి ప్రతి అపార్ట్మెంట్లో కూడా విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్తున్నారు. అయితే ఈ కేసు విషయంలో హత్య జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే నిందితుడిని పట్టుకోవడం పట్ల మాత్రం శ్రీనివాస నగర్ ప్రజలు మాత్రం అభినందిస్తున్న వాతావరణం మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం.